సినిమా రంగంలో దర్శకుడి పేరుని దర్శకుడి స్థాయిని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు దాసరి నారాయణరావు. హీరో హీరోయిన్లకే కాదు దర్శకులకు కూడా అభిమానులు ఉంటారని నిరూపించిన ట్రెండ్ సెట్టర్ ఆయన. సంచలనాలు, సాహసాలు, ప్రయోగాలు, రికార్డులు ఆయన జీవన గమనంలో ప్రముఖంగా కనిపిస్తాయి. చరిత్రకెక్కిన విజయాలను సొంతం చేసుకున్నారాయన. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నటుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా రంగానికి ఒక పెద్ద దిక్కులా ఉన్న దాసరి ఈరోజు అందరికీ సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకుంటున్నారు. సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు కడసారి నివాళులర్పిస్తూ ఉన్నారు. హీరో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే దాసరి నివాసానికి చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించారు. పవన్ కళ్యాణ్తో తాను సినిమా చేస్తాను అని టీవీ9కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాసరి చెప్పారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత, చిన్న దర్శకుడు, పెద్ద దర్శకుడు, ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా అందరినీ ఒకే విధంగా చూసేవారు దాసరి. ఆయన మాటకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఎదురు చెప్పరు. అది ఇండస్ట్రీ ఆయనకిచ్చే గౌరవం. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దాసరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.